శోభా శెట్టి వస్తే మాత్రం ఇచ్చి పడేస్తుంది సోనియాకి అండ్ యష్మికి. సోనియాకి అయితే భలే ఉంటది అనమాట. శోభా శెట్టి రావాలని కోరుకుంటున్నా. guys, welcome back to our channel Sarva's hashtag. So ఈ రోజు అయితే డే 17 ఎపిసోడ్ 18 అనమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో నా గెటప్ ఏంటి ఇలా ఉందని చెప్పేసి చూస్తూ షాక్ అవ్వద్దు. సో బిగ్ బాస్ రివ్యూకి అయితే రెడీ అవ్వలేదు. నేనైతే గోల్డెన్ స్పారో వీడియో కోసం అయితే రెడీ అయ్యాను. సో ఈ రోజు ఈవినింగ్ నేను ఆ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇన్స్టాగ్రామ్ లో. ఎవరికైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వాలంటే కింద నేను ఐడి మెన్షన్ చేసేస్తాను, వెళ్ళి ఫాలో అయిపోండి. అండ్ ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే 16th డే కంటిన్యూషన్ చూపించారు. యష్మికి నిఖిల్ కి బాగా గొడవైంది. ఎందుకంటే సోనియా సంచాలకుగా చేసినప్పుడు సోనియా కొంచెం వీళ్ళకే ఫేవర్ చేస్తుంది కదా ఆబ్వియస్ గా నిఖిల్ కే. సో అలాగే అందుకనే ఫేవర్ చేసింది, మీరే విన్ అయ్యారు, అందుకని గొడవ అయింది అనమాట యష్మికి. ప్రేరణకి అండ్ విష్ణుప్రియకి చాలా పెద్ద గొడవ అయింది అనమాట చిన్న దోశ విషయంలో. సో ఏమైందంటే అబ్బాయి వాళ్ళు అవుట్ అయిపోయారు కదా. సో అబ్బాయి ఏమన్నాడంటే వాళ్ళ టీం వాళ్ళకి అంటే ఆపోజిట్ క్లాన్ వాళ్ళకి అసలు ఏ పనులు చేయొద్దు, వాళ్ళే చేసుకుంటారు, సో ఓన్లీ మన వాళ్ళకి చేసుకుందాము అని చెప్పేసి అన్నాడు అనమాట అబ్బాయి. అది హీట్ ఆఫ్ ది మూమెంట్ లో కోపంలో అన్నాడు, బట్ అదే ఇంప్లిమెంట్ చేయాలి కదా. సో చీఫ్ చెప్పింది ఇంప్లిమెంట్ చేయాలి కాబట్టి సో అట్లాగే ప్రేరణ ఫాలో అయింది అనమాట. సో మణికంఠ వచ్చేసి మధ్యలో అది చిన్న ఇష్యూ కాస్త పెద్ద విషయం చేసేసి అందరికెళ్ళి చెప్పడం అయితే జరిగింది. విష్ణుప్రియ ఏడ్చింది, తర్వాత వెళ్ళి ఇట్లా కావాలని అమ్మాయి ఇట్లా ఇసిరింది. అసలు ప్రేరణ అట్లా ఇసారనే ఇసారు, నార్మల్గా ఇలా వేసింది అంతే. ప్రేరణ అండ్ నబిల్ అయితే కరెక్ట్ గా అన్నారు. మణికంఠ ఉండడం వల్ల చిన్న విషయం కాస్త పెద్ద ఇష్యూ లాగా అయిపోయింది అని చెప్పేసి. సో పృథ్వీ చాలా డల్ అయిపోయాడు అనమాట. ఎందుకని చెప్పేసి నిఖిల్ అడగ్గా చెప్పాడు, సోనియా సంచాలకుగా చేసినప్పుడు నువ్వు ఎవడరా నాకు చెప్పేది అన్నట్టు అందంట. బాగా అయింది. ఇప్పుడైనా సోనియా రియల్ ఫేస్ తెలుసుకొని పృథ్వీ నిఖిల్ మారితే, పృథ్వీ అట్లీస్ట్ మారితే వాళ్ళ గేమ్ ఇంకా బాగుంటది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. 17th డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మగధీర మూవీలో బంగారు కోడి పిట్ట సాంగ్ చేశారు. నాకైతే పర్సనల్ గా ఏమనిపించింది అంటే అసలు డాన్స్ ఎవ్వరు సరిగా వేయట్లేదు. ఇంతకు ముందు సీజన్స్ లో కంపేర్ చేస్తే అందరూ ఏదో నీరసంగా నిద్ర మొహంలో కూర్చున్నట్టు పడుకుంటూనే ఉన్నారనమాట. సాంగ్ అయిపోయాక లేస్తున్నారని అనిపించింది. సో బిగ్ బాస్ వార్నింగ్స్ ఇస్తున్నారో లేదో మరి నాకైతే తెలీదు, లేదంటే సోఫాలో కూర్చుంటున్నారు. సో ఎక్కువ డాన్స్ అయితే ఎవరు వేయట్లేదు. ఈవెన్ నైనిక డాన్సర్, కానీ అమ్మాయి కూడా ఏమి వేయట్లేదు. నిద్ర మొహంతో అలాగే ఉంటుంది. ఆ నిద్ర మొహం అనేది పోగొట్టడానికి సాంగ్ అనేది పెడతారనమాట బిగ్ బాస్ లో మార్నింగ్, కానీ అది కూడా వేయట్లేదు. సో ఏమంత ఊపు రావట్లేదు అనిపించింది. స్టెప్ వేస్తా అన్నావు కదా ఎందుకు వేయలేదని చెప్పేసి నిఖిల్ అడిగితే సోనియా అంది, నువ్వు లేకపోతే స్టెప్ కూడా రాలేదురా నాకు అంటుంది. అసలు ఆ హగ్గులు ఏంటో, ఆ మాటలు ఏంటో, నువ్వు సిగరెట్ మానేస్తే నీకేం అడిగినా సరే ఇచ్చేస్తాను, ఈ మాటలు ఏందో, ఆ సోనియా ఎందుకు వచ్చిందో, బయట యశ్వీర్ అనే అబ్బాయితో రిలేషన్ ఉంచుకొని మళ్ళీ ఇక్కడ వచ్చి ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలు ఏందో నాకైతే అర్థం కావట్లేదు. సీత అందరితో కూర్చొని అంటుంది ఫస్ట్ 2 days అసలు నిఖిల్ ఎంత ఇదిగా ఉండేవాడు, ఇప్పుడు ఆ అమ్మాయి పర్టికులర్ గా పేరు తీయకుండా సీత ఎంత తెలివిగా ఆ ఫ్రెండ్షిప్ చేసిన తర్వాత ఇలా మారిపోయాడు నిఖిల్ అని చెప్పేసి అందనమాట. నిజంగా అది ఫ్యాక్ట్. ఫస్ట్ 2 days తను ఎంత ఇదిగా ఉన్నాడంటే ఇండివిజువల్ గా తనే గెలవాలి అనే మైండ్ సెట్ లో ఉన్నాడు. ఇప్పుడు అమ్మ తల్లి బుజ్జి కన్నా అట్లా ఉంటున్నాడు అనమాట. అసలు లీడర్షిప్ క్వాలిటీస్ అనేవే పోతున్నాయి నిఖిల్ లో. తర్వాత రేషన్ అయితే ఇచ్చారనమాట. సో అబ్బాయి టీం వాళ్ళకేమో జనరల్ స్టోర్ అండ్ నిఖిల్ వాళ్ళకేమో లగ్జూరియస్ స్టోర్ లాగా ఇచ్చారు. సోనియా వచ్చేసి ఫస్ట్ టైం తన రిలేషన్షిప్ గురించి ప్రేరణతో షేర్ చేసుకుంది అనమాట. బిగ్ బాస్ ఐ మీన్ ఇక్కడ వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం ఒకరితో షేర్ చేసుకోవడం. అదే వెళ్ళి పృథ్వీకి నిఖిల్ కి షేర్ చేసుకుంటే ఎంత బాగుందా అనిపించింది నాకైతే. లిమిట్లెస్ అని చెప్పేసి నాగార్జున గారు ప్రతి సాటర్డే సండే అంటారు కదా బిగ్ బాస్ 8. మరి లిమిట్లెస్ అనేది చెప్పేసి లిమిట్ ఉండాలి 14 hours కిచెన్ కి అని చెప్పేసి ఇప్పటి నుంచి పెట్టారనమాట. అదెందుకు పెట్టారో అసలు అర్థం కాలేదు. అంటే కటింగ్ కూడా దానిలోనే ఇంక్లూడ్ అయిద్దంట. ఇలా బెల్ ఆన్ చేయగానే 14 hours లో కుకింగ్ అనేది ఒక డేకి 14 hours ఇస్తారు. సో దానిలోనే కంప్లీట్ చేసుకోవాలంట. నిఖిల్ అండ్ పృథ్వీ చాలా వైలెంట్ గా ఆడుతున్నారు గేమ్. అసలు పృథ్వీ అయితే అసలు రూల్స్ కి అగేన్స్ట్ గా ఆడతాడు. అంటే ఇంకా చచ్చిపోయినా కూడా ఇంకా అసలు పట్టించుకోడు అనమాట. పృథ్వీ మరి దారుణంగా ఆడతాడు, అగ్రెసివ్ గా.
లాస్ట్ టైం యావర్ కూడా ఆడేవాడు కానీ మరీ పక్కన చంపేసే అంత అయితే ఆడేవాడు కాదు. యష్మి అయితే బాగా ఆడింది గేమ్, ఎక్స్ గేమ్. ప్రభావతి 2.0 అని చెప్పేసి గేమ్ పెట్టారు. యష్మి అయితే బాగా ఆడింది అనమాట. మణికంఠకైతే ఇంజురీ అయింది నిఖిల్ వల్ల. నిఖిల్ అసలు ఎత్తి పడేశాడు మణికంఠని, అసలు తనకి ఏమైనా అవుతుందా లేదా అని కూడా చూడట్లేదు. సో ఆ టైంలో కూడా ఎక్స్ తీసాడు, తర్వాత స్పృహ కోల్పోయినట్టు చేశాడు. ఓకే అయ్యింది, ఇంజురీ అయింది, తర్వాత అందరూ ఆడద్దన్నారు మణికంఠని. నా పెళ్ళాం బిడ్డలు కావాలని చెప్పేసి మళ్ళీ స్టార్ట్ చేశాడు మణికంఠ. అసలు ఏందో అదేంటి ఇట్రా అంటే ఏమో నేను కెమెరా కనబడేటట్టు ఏడోని అన్నాడు అబ్బాయితో. మళ్ళీ ఇంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు అని చెప్పేసి ఆ అబ్బాయి కరెక్ట్ గా అన్నాడు. ఏంటో విక్టిమ్ కార్డ్ యూజ్ చేసుకోవాలి, సింపతి యూజ్ చేసుకోవాలన్నట్టుగా ఆడతాడు. అసలు అది కొంచెం తగ్గించుకొని ఆడితే మణికంఠ బాగుంది అనిపిస్తుంది, కానీ అది తనలో తగ్గట్లేదు అసలు. ఈ షో విన్ అయితేనే నా పెళ్ళాం బిడ్డలు వస్తారు అని చెప్పేసి అంటారు. అసలు ఏ అమ్మాయి కానీ ఏ ఆడది కానీ ఏమో మరి వాళ్ళ ఇంట్లో విషయాలు నాకు తెలియదు, కానీ మోస్ట్లీ ఎవరు నువ్వు షో విన్ అయితే నేను నీ దగ్గరకు వస్తానని ఎవరు అనరు కదా. మరి తిను ఎందుకు అట్లా సింపతి అనేది యూజ్ చేసుకుంటున్నాడో తెలీదు. విష్ణుప్రియ యువర్ టచింగ్ అని చెప్పేసి నబిల్ అంటనే ఉందంట. యాజ్ పార్ట్ ఆఫ్ గేమ్ ఏమైందంటే విష్ణుప్రియ ఎగ్స్ వచ్చేసి ఇట్లా పెట్టేసుకుంది. మరి ఎగ్స్ తీసుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా, అప్పుడు అలా పెట్టుకోకూడదు, లేదా వేరే చోటు దాపెట్టుకోవాలి. అదే నబీల్ అన్నాడు. నబీల్ ఏం రాంగ్ గా అయితే ఆడలేదు విష్ణుప్రియతో. నిఖిల్ టీం వాళ్ళు వచ్చేసి 66 ఎగ్స్ ని సంపాదించారు. అబ్బాయి టీం వాళ్ళు వచ్చేసి 34 ఎగ్స్ సంపాదించారు. సో నిఖిల్ టీం వాళ్ళే విన్ అయ్యారు. అబ్బాయి టీం వాళ్ళ నుంచి ఒకళ్ళు ఎలిమినేట్ అయిపోవాలి, అంటే ఇంకా గేమ్స్ ఆడకూడదు. సో అది నిఖిల్ టీం వాళ్ళు సెలెక్ట్ చేయాలి. సో వాళ్ళకి ఆ ఆపర్చునిటీ ఇచ్చారు. సో నబీల్ ని తీసేశారనమాట, తను ఫిజికల్లీ స్ట్రాంగ్ అని చెప్పేసి. సో నబీల్ అయితే సంచాలక్ అనమాట ఇక నుంచి ఈ టాస్క్ లో. అండ్ నాకైతే కొన్ని అప్డేట్స్ వచ్చినాయి, అవేంటో చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసి నేను ఒక పిక్చర్ పెడతాను ఇప్పుడు. అబ్బాయి వచ్చేసి వాచ్ పెట్టుకున్నాడు సండే షోలో. అసలు బిగ్ బాస్ లో వాచ్ అనేది అలౌ కాదు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అసలు వాచ్ ఎలా పెట్టుకోగలిగాడు, బిగ్ బాస్ ఎలా అలౌ చేశారు నాకైతే అర్థం కాలేదు. వాచ్ అయితే పెట్టుకున్నాడు అనమాట. బిగ్ బాస్ అంటే టైం అసలు తెలియకుండా అట్లా చేస్తారు కదా, మరి వాచ్ ఎందుకు పెట్టుకున్నారు, వాళ్ళు అలౌ చేశారు తెలీదు. నెక్స్ట్ ఇంకొక నాకు వచ్చిన అప్డేట్స్ లో ఏంటంటే ప్రీవియస్ సీజన్స్ లో కంటెస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా వస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా అని చెప్పేసి. నాకైతే కొన్ని నేమ్స్ వచ్చినాయి, అవి కన్ఫర్మ్ లేదో తెలీదు ఇంకా. ఫస్ట్ వచ్చేసి శోభా శెట్టి, తేజ, అవినాష్, రోహిణి, హరితేజ. శోభా శెట్టి వస్తే మాత్రం ఇచ్చి పడేస్తుంది సోనియాకి అండ్ యష్మికి. సోనియాకి అయితే భలే ఉంటది అనమాట. శోభా శెట్టి రావాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ అబ్బాయిని చీఫ్ గా తొలగించేశారంట, ఇదొక అప్డేట్ వచ్చింది. ఓటింగ్ ఎలా ఉందో చెప్తానమాట. ఈ వీక్ థర్డ్ వీక్ లో ఫస్ట్ ఎక్కువ ఉందేమో విష్ణుప్రియకి, సెకండ్ ఓటింగ్ హైయెస్ట్ మణికంఠ, థర్డ్ నైనిక, ఫోర్త్ వచ్చేసి సీత, ఫిఫ్త్ ప్రేరణ, సిక్స్త్ యష్మి, సెవెంత్ పృథ్వీరాజ్, లాస్ట్ లీస్ట్ గా ఉన్నది అబ్బాయి ఉన్నాడు అనమాట. ఎవరైనా అబ్బాయికి వేయాలనుకుంటే ఈ రోజు లాస్ట్ డే, అండ్ రేపటితో లాస్ట్ అనమాట, క్లోజ్ అయిపోతాయి. సో వేయండి ఓటింగ్. ప్రీవియస్ కంటెస్టెంట్స్ 6 to 7 మెంబర్స్ దాకా వస్తున్నారు ఈసారి. అండ్ రెడ్ ఎగ్ అని ఒకటి ఉంటుంది, అది కూడా ప్రీవియస్ దానిలో పెట్టారు. ఈసారి కూడా నిఖిల్ కి వచ్చింది అనమాట. అది దానికి ఒక స్పెషల్ పవర్ అనేది ఉంటుంది, లైక్ సీజన్ 5 లో ఉందన్నమాట. ఇది ప్రేరణ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరో ఎక్స్పైర్ అయ్యారు, ఇది బ్యాడ్ న్యూస్ ప్రేరణకి, సారీ ఫర్ దట్. సేమ్ ఇలాగే క్లాన్స్ ఉంటే మాత్రం ఇప్పుడు ఇంకా శక్తి టీం వాళ్ళే విన్ అవుతూ ఉంటారు అనిపించింది. ఇంకా కాంతారా టీం వాళ్ళు విన్ అవ్వరు. ఇంకా ఈ సండే అయినా టీమ్స్ అవే చేంజ్ చేస్తే కొంచెం ఫైర్ బాగుంటుంది అనిపించింది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. హోప్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా పాయింట్స్ లో మీకు ఏదో ఒకటి రివ్యూ మీకు కూడా అట్లానే అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి, షేర్ కట్ చేసేసుకోండి. లవ్ యూ ఆల్, బై బాయ్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.